కావేరీ కంపెనీ నుంచి వచ్చాము సార్. ఇప్పుడు మన వెరైటీ ఏ రకం వేసారండి? 85, 77 ఒక 2 ఎకరాలు, 85, 33 ఒక 3 ఎకరాలు, 83, 33 83, 2 ఎకరాలు, 82, 22 కూడా ఒక ఎకరానికి పడినట్టు ఉంది. 90 డీ కాలుపు 92, 28 ఒక 2 ఎకరాలు వేసాను. మొత్తం నాది 11లో 8 ఎకరాలు మొదలు వేసానండి. తర్వాత జొన్న వేసుకున్నాను. దాంట్లో 6 ఎకరాలు మీది వేసాను, 2 ఎకరాలు మాత్రం 92, 28 వేసాను. నాకు గత ఇది నా పేరు గజేంద్రారెడ్డి మున్నంగి. మీ కావేరీ వాళ్ళు నాకు 5 సంవత్సరాల నుంచి బాగా పరిచయం. 5 సంవత్సరాల నుంచి కూడా 83, 33 వేస్తున్నాను. 22 కూడా వేసాను, 8 అది కూడా వేసాను. ఈ 85, 75 అమోహం అండి. 85, 77 ధైర్యంగా వేసుకోవచ్చు. అందులో వస్తా ఈ సంవత్సరం మొక్కజొన్నకి కాస్త వాతావరణం కూడా బాగా అనుకూలంగా ఉంది, పురుగు లేదు. దాని తగ్గట్టుగా నేను కూడా ఛాలెంజ్గా చేసి లాస్ట్ ఇయర్ కావేరీ వాళ్ళకి ఇచ్చాను. 970 రకాలు వేసారు ఈ చేలో. అయితే దాంట్లో కొద్దిగా ఫెయిల్ అయ్యాను. సరే ఈ సంవత్సరం ఛాలెంజ్గా తీసుకుని మొట్టమొదట ఇది DAP 2, ఆదపిండి 2, యాపిండి 1, యూరియా 2, మొత్తం 7 కట్టలో 10 కేజీలు జింకు వేసాను సార్. మొక్క ఫస్ట్ నుంచి కూడా బాగా లావు వచ్చింది. దీంట్లో ఏమైనా వచ్చిందండి మీకు? 85, 77లో ఒక కండే వచ్చింది. చెల్ల 83, 33కి రెండోది వచ్చింది, రెండోది రాదు. ఇది సింగిల్ వస్తుంది. మీకు మొలక శాతం ఎట్లా ఉంది? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. పెరుగు కూడా నేను దాని దగ్గర ముందు కొట్టాను, దాని దగ్గర కూడా అది కూడా గ్రోత్ బాగా వచ్చింది. ఇప్పుడు చెట్టు వచ్చేసి సుమారుగా 11 అడుగులు గట్టిగా ఉంటుంది. హైట్ ఏం కాదంటారా? ఇలా అప్పుడు మామూలుగా ఈ విన్నర్తో పాటు చూస్తే విన్నర్ కన్నా పెచ్చే ఉంది, ఏమాత్రం అడుగున్నర పెచ్చ ఉంది. అంటే బలం వల్ల వచ్చింది కానీ అంతే అంటారా? ఏమంటున్నారు రైతులు? బాగుంది, 85, 77 బాగుందని చెప్పి అన్నారు. మొదలు వచ్చిందండి, ముందు వచ్చింది. 7వ ఆకులో కండి వచ్చింది. 7వ ఆకు అంటే కనుపులు దగ్గర ఉంటాయిలేండి. కనుపు కొన్ని దూరంగా ఉంటాయి కదా, ఇది దగ్గర ఉండటం వలన కనుపులు లెక్క అయితే అట్లా వస్తుంది. మనకి మామూలుగా మన హైట్ చూసుకోవాలి. ఆడవాళ్ళకి రెడీ చేయడానికి కూడా సరిపోయే హైటే చాలా బాగుంది. ఎన్ని అవుతాయి అనుకుంటున్నారండి ఈ సంవత్సరం? నేను ఇంతకుముందు 40కి బీట్ చేయలేకపోయాను. ఈ సంవత్సరం మా వాళ్ళు 50 గంటలు అంటున్నారు. 50 కాకపోయినా కానీ 45 గట్టిగా తీస్తా అని చెప్పి దృఢ నమ్మకం ఉంది నాకు. 77, 45 గంటలు గట్టిగా వస్తుంది. అసలు పూర్తిగా. నేను రెండోసారి కూడా ఒక ఆవదప్పి మొట్టమొదటి చెప్పా కదా, 2 ఆవదప్పిండి, ఒక యాపిండి, 2 DAP, 2 యూరియా, 10 కేజీలు జింకు. రెండోసారి వచ్చేసరికి ఒక ఆవదప్పిండి, ఒక DAP, ఒక 10, 2 యూరియా. కానీ కండి అంతా సమానంగా ఉందండి. బాగా అసలు చేను మొత్తం యూనిఫామ్ గా ఒకే లెవెల్ లేదు, పురుగు లేదు. అవునవును. బెట్టకి తట్టుకుంటుందా? అసలు ఇది తీసిందే ఉరక్కి. బాగా ఈసారి అయితే నీళ్లు పెట్టడానికి సుంకుబడి ఎట్టన్నా కానీ ఈసారి వదిలిపెడదాం అనుకుంటున్నాం. అంటే 100 అడుగు వదిలిపెట్టుకుంటూ వస్తే కాస్త నీళ్ళు ఎక్కువ పడతాయి. అయినా జాగ్రత్తగా పెట్టుకొస్తాను. మీకు నీళ్ళు ఎక్కువ పడ్డా కూడా ఇబ్బంది లేదండి, బెట్టకి బాగా తట్టుకుంటాను. కొంతమంది అయితే నీళ్లు మోటార్ పెట్టి డైరెక్ట్ వదిలేస్తున్నారు. ఈ రకానికి ఇబ్బంది లేదు. సరేనండి, బాగుందండి, బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్స్ అండి. ఓకే సార్.